హాయ్ అండి, నా పేరు పద్మ. మీరు చూస్తున్నారు అక్షర చిన్నంపేట ఛానల్. ఈరోజు నేను కిచెన్ని ఎలా క్లీన్ చేసుకున్నానో చూపించబోతున్నానండి. శ్రావణ మాసం వస్తుంది కదండి, అందుకోసమని ఇల్లు డీప్ క్లీనింగ్ అయితే చేశానండి. మామూలుగా ఏ రోజు ఆ రోజు నీట్గానే ఉంచుతానండి, కానీ ఈ పండగలప్పుడు కదండి మనం బాగా డీప్ క్లీనింగ్ చేసుకోవాలని ఆలోచన వస్తుంది, అందుకనే చేశానండి. చూడండి, క్లీన్ చేయకముందు ఈ విధంగా ఉందండి. క్లీన్ చేసిన తర్వాత చూద్దురు, కానీ క్లీన్ చేయకముందు అయితే ఈ విధంగా ఉందండి. ఇవన్నీ తీసి అన్నీ శుభ్రంగా తోమి ఎక్కడెక్కడ సర్దటానికి అయితే అన్నీ తుడిచిపెట్టి అన్నీ రెడీ చేశానండి. పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇల్లు సర్దటం అయితే స్టార్ట్ చేశానండి. ఈ గిన్నెలన్నీ తోమానండి, పెద్ద గిన్నెలన్నీ తోమేసి ఒక దాంట్లో ఒకటి సెట్ లాగా పెట్టేశానండి. విడివిడిగా ఉంటే చాలా ప్లేస్ ఆక్రమిస్తాయని అన్నీ ఒక దాంట్లో ఒకటి ఒక సెట్ మాదిరిగా పెట్టానండి. ఇలా పెట్టుకుంటే మనకు కొంచెం ప్లేస్ కలిసి వస్తుంది కదండి. గిన్నెలు ఎక్కువ ఉన్నా కానీ మనం ఎక్కువ తోమటానికి పడిపోతూ ఉంటాయండి. ఉన్నది కదా, ఇంకో గిన్నె ఉంది కదా అని అలా వాడేస్తాం కదండి. అందుకని చాలా తక్కువ మన రోజువారీకి ఏవైతే అవసరమో అవి మాత్రమే ఉంచేసి మిగతావన్నీ చాలా వరకు మూటలు కట్టేసి పక్క గదిలో సన్ సైడ్లో పెట్టేశానండి. ఇదిగోండి అంట్ల స్టాండు ఈ విధంగా ఉందండి. సర్దక ముందు అయితే ఇలా ఉందండి. ఇలా నీట్గా చేసి తుడిచానండి. మొత్తం తుడిచి ఖాళీ చేసి దీంట్లో తోమని అయితే పెట్టుకున్నానండి. ఇదిగోండి, ఇవి మనం పండగలప్పుడు పిండి వంటలు అవి చేసుకోవడానికి వాడతాం కదండి. అవి చక్రాల గిద్దలు, ఇంకా తురుముకునేవి, ఇవన్నీ రోజు వాడనివన్నీ అట్టపెట్టెలో అయితే పెడతానండి. ముగ్గు వేసే గిరకండి ఇది, ఇప్పుడు వాడట్లేదని ఇందులో పెట్టేశాను. చేత్తోనే డబల్ గీత అది వేసుకుంటానని అది వాడట్లేదండి. ఇదిగోండి, గులాబీ గుత్తే, ఇదేమో పప్పు గుత్తండి. ఇది తెడ్డు మా మామగారితో ఒకటి, మా నాన్నగారితో ఒకటి, ఈయనతో ఒకటి చేయించి అలా పెట్టానండి. ముగ్గురు చేసినవి దాచుకున్నానండి. ఒకటేమో చిన్నది నాన్న చేశారు, అది వాడుతున్నాను. ఇదిగోండి, ఇది కజ్జికాయల చెక్క అండి. ఆ గవ్వల చెక్క ఏమో ఇంతకు ముందు చూపించింది మా అన్నయ్య చేశాడండి. అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉంటే తెచ్చుకున్నాను. ఇట్లా ఇవి అన్నీ కూడా ఎప్పటికప్పుడు క్లీన్ చేసి అట్టపెట్టెలో పెట్టి దాచేస్తానండి. అవసరమైనప్పుడు తీసి వాడుకుంటాను. ఇలా అవసరం లేనివన్నీ, రోజు వాడనివన్నీ ఒక దగ్గర, వాడేవన్నీ ఒక దగ్గర పెడతాండి. ఇదిగోండి, ఇందాక ఈ సెల్ఫ్ చాలా అలా ఉంది కదండి. రైస్ డ్రమ్ అటు పెట్టేసి ఉల్లిపాయలు పక్కనే ఆరబోసి క్లీన్ చేశానండి. ఇవిగోండి, ఇవి 3 మా నాన్న చేశారండి. నాన్నగారు తెడ్డు, చల్లకవం, పప్పు గుత్తి చేశారండి. డైలీ వాడతానండి. ఇదిగోండి, ఇందాక ఈ పైన గాజు ఉన్నాయి కదండి, అవేమో కింద సర్ది, ఈ డబ్బాలేమో పైన సర్దానండి. ఇదిగోండి, ఈ విధంగా అయితే నీట్గా సర్దానండి. ఇలా సర్దానండి. ఇవిగోండి, కప్పులు, గ్లాసెస్ ఇంకా చాలా ఉన్నాయండి. అవి అట్టపెట్టెలో నుండి గిఫ్ట్ బాక్స్లోంచి కూడా బయటకు తీయలేదండి. తీసినా ఊరికే జారిపోయి బ్రేక్ అయిపోతాయని అలానే ఉంచేసానండి. ఈ రోజంతా నాకు ఇదే సరిపోయిందండి. పొద్దున్నే స్కూల్కి వాళ్ళని పంపించిన దగ్గర నుంచి ఇవి తోమటం, సర్దటం, కడగటం, ఈ పని అయితే సరిపోయిందండి. ఈ సరుకులను అయితే ఇలా సర్దానండి. రోజువారీ వస్తువుల్ని ఇలా సర్ది కిందేమో అవసరమైన వరకు ఉంచి మిగతా అన్నీ తీసేసానండి. జాడీలేమో అక్కడ పైన ఉన్నాయి కదండి, అవి తీసి ఇక్కడ కింద క్లీన్ చేసి ఇక్కడైతే పెట్టానండి. పైన ఉంటే పచ్చడి తీసేటప్పుడు ఇబ్బందిగా ఉందండి. ఇవిగోండి, రోజువారీకి ఇంత మాత్రమే ఉంచి కడిగి తోమి ఇంకా ఇలా బోర్లించానండి. రోజువారీకి అంతవరకే ఉంచానండి. ఎక్కువ ఉంచినా తోమేటప్పుడు ఎక్కువ అయిపోతాయి. ఇలా ఉంటే ఎప్పుడప్పుడు తోమేసుకోవచ్చు కదండి. అందుకని ఈ చెక్కలన్నీ కొంచెమే చేశానని ఇంకా ఈ బకెట్లో ఉంచానండి. లేదంటే జాడీలో కానీ స్టీల్ క్యాన్లో కానీ పెట్టి అయితే ఉంచుతానండి. ఇలా ఉంటే మనకి ఇక డైలీ కూడా ఇల్లు చాలా నీట్గా ఉంటుందండి. తక్కువగా కావాల్సిన వరకు ఉంచుకున్నామంటే ఇల్లు చాలా నీట్గా ఉంచుకోవడానికి మనకి ప్లస్ పాయింట్ అవుతుందండి. ఇంకా ఇవన్నీ అయ్యేసరికి 3:30 దాటిందండి ఇవి సర్దటం. ఇంకా పిల్లలు రాగానే తినటానికి కోసమని పులిహోర అయితే చేశానండి. నిమ్మకాయ వేసి చేసి ఉంచానండి, రాగానే తింటారని.
ఇంకా ఈ విధంగా అయితే సర్దానండి ఈరోజు ఇంటిని. ఇక్కడ ఇలా ఉల్లిపాయలు ఆరబోసి ఎండుమిరపకాయలు వెల్లుల్లిపాయలు ఇదివరకు ఆ పైన పెట్టేదానండి, ఇప్పుడు ఇక్కడ పెట్టానండి. ఇవన్నీ ఒక దగ్గర ఉంటే బాగుంటుందని ఇట్లా బియ్యం డ్రమ్ కూడా ఇటువైపు పెట్టానండి. సింక్ కింద ఒక డస్ట్బిన్ అయితే పెట్టానండి, చేతి వెంటనే మనకి ఏ డస్ట్ ఉన్నా అందులో వేసేసుకోవచ్చు అని చెప్పి. ఈ విధంగా మొత్తానికి ఈ విధంగా అయితే ఈరోజు ఈ క్లీనింగ్ అయితే సరిపోయిందండి. ఇది కర్టెన్ అండి. ఈ కర్టెను పెద్దది బెడ్షీట్ పాతది ఒకటి ఉంటే దాంతో ఇలా కుట్టానండి. వంటగదికిను హాల్కి మధ్యలో ఇలా కుట్టానండి, ఒక రూమ్ లాగా నీట్గా ఉంటుందని. రూమ్ సర్దిన తర్వాత రోజు కూడా పని అయిపోగానే ఇది ఇలా జరిపేస్తానండి, దుమ్ము ఏమి అటువైపు వెళ్ళకుండా నీట్గా ఇలా కట్టండి. ఇది కొంచెం పిల్లలు పట్టుకొని లాగడం వల్ల కొంచెం కిందికి జారిందండి. దీన్ని టైట్గా కడితే అసలు కిచెన్ ఏమీ కనిపించకుండా చాలా నీట్గా ఒక రూమ్లా బాగుంటుందండి. బెడ్రూమ్ డోర్ వేసేసి ఇంకా ఇలా నీట్గా ఉంచుతానండి. ఇంకా ఇదండి ఇవాల్టి వ్లాగ్ వచ్చేసి ఎలా సర్దానో, నీట్గా ఉందో లేదో. మీకు వీడియో నచ్చినట్లుగా అయితే ఏమైనా ఉపయోగపడేలా ఉంటే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.